ఈ రోజు ఈ వీడియోలో మనం విటమిన్ డి గురించి వివరాలు, విటమిన్ డి లోపం వలన కలిగే నష్టాల గురించి అంటే అనర్థాల గురించి కూడా తెలుసుకుందాం. విటమిన్ డి గురించి తెలుసుకునే ముందు అసలు విటమిన్లు అంటే ఏమిటి, ఈ విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే విటమిన్లలో మన ఆరోగ్యానికి, శరీర పనితీరుకి అవసరమైనటువంటి ఆర్గానిక్ సమ్మేళనాలని చెప్పవచ్చు. సహజంగా దొరికేటటువంటి ఆహార పదార్థాల ద్వారా వీటిని శరీరానికి సమకూర్చవచ్చు. జనరల్గా విటమిన్లు రెండు రకాలుగా ఉంటాయి. నీటిలో కరిగే విటమిన్లు, అట్లానే క్రొవ్వులో కరిగేటటువంటి విటమిన్లు. నీటిలో కరిగే విటమిన్లను వాటర్ సాల్యుబుల్ విటమిన్లు అంటాం. క్రొవ్వుల్లో కరిగేటటువంటి విటమిన్లను ఫ్యాటీ సాల్యుబుల్ విటమిన్లు అంటాం. క్రొవ్వులో కరిగేటటువంటి విటమిన్లు 4 రకాలు ఉన్నాయి. అవి విటమిన్ ఏ, డి, ఈ, కే. అలాగే విటమిన్ బి, సిలు నీటిలో కరిగే విటమిన్ల కేటగిరీలోకి వస్తాయి. ఈ వీడియోలో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విటమిన్ డి గురించి తెలుసుకుందాం. అసలు ఏంటి ఈ విటమిన్ డి వలన కలిగే ప్రయోజనాలు ఒక్కసారి పరిశీలిద్దాం. విటమిన్ డి వలన కలిగే ప్రయోజనాలు, అతి ముఖ్యమైన ప్రయోజనం శరీర దారుఢ్యం పెరుగుతుంది. విటమిన్ డి సమృద్ధిగా ఉన్న వారికి శరీరం దృఢంగా ఉంటుంది. వాళ్ళ బాడీలో ఎముకలు చాలా పటిష్టంగా ఉంటాయి. అలాగే మనం కొన్ని రకాల అనారోగ్యాల నుండి దూరంగా ఉండాలన్నా, మన శరీరం కఠినమైన వ్యాధులపై పోరాడాలన్నా కూడా ఈ విటమిన్ డి మనకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన భారతదేశంలోనే 76% మంది జనాభాకి ఈ విటమిన్ డి లోపం ఉంది. అలాగే విటమిన్ సన్షైన్ గా పిలువబడే విటమిన్ డి మనకు అందడానికి ఉన్న ఏకైక సోర్స్ ఆ సూర్యుడే. విటమిన్ డి ప్రత్యేకత ఏమిటి? మన శరీరంలో విటమిన్ డి లోపిస్తే ఏం జరుగుతుంది ఒక్కసారి పరిశీలిద్దాం. మన శరీరంలో విటమిన్ డి లోపిస్తే కనిపించే ప్రధాన లక్షణాలు: ఎముకలలో నొప్పులు, కండరాల్లో బలహీనత, కళ్ళు తిరగడం, ఆకలి నశించిపోవటం, జుట్టు రాలిపోవటం, చర్మం పాలిపోవటం, నిద్ర లేకపోవటం, పిల్లల్లో అయితే ఎముకలు, దంతాలు బలహీనపడిపోవటం, అట్లానే రికెట్స్ వంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉండడం. పెద్దవారిలో అయితే ఎముకలు పెలుసుబడి ఎక్కడైనా జారి పడినా కూడా ఎముకలు విరిగి ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా విటమిన్ డి లోపం వలన చాలా రకాల మెటబాలిక్ డిసీజెస్, ఆస్టియోపోరోసిస్, ఊబకాయం, హైపర్ టెన్షన్, గుండె సంబంధిత సమస్యలు, డయాబెటీస్, ఇన్ఫ్లమేటరీ క్యాన్సర్ సమస్యలకు దారితీసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ విటమిన్ డి తలలో నాలుకలా ఇది పనిచేస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.